అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. మనసులు కలిస్తే జీవితాలు ఆనందమయంగా మారతాయి. మనసు విరిగితే జీవితాలు చెదిరిపోతాయి. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం, చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది. మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ విషయం గుర్తుంచుకుంటే మనం జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలం. సాధన లేకుండా విజయాన్ని ఆశించటం ఎడారిలో మంచినీళ్ల కోసం వెతకడం లాంటిది. 10 ఏళ్ల పాటు పుస్తకం చదవడం కంటే విఘ్నులైన వారితో గంట సేపు ముచ్చటించడం మేలు. భయం రూపం లేనిది, కానీ ఒక్కసారి మనలోకి ప్రవేశిస్తే ఆకారం సూక్ష్మరూపం నుండి కొండంతై మన ధైర్యాన్ని హరిస్తుంది. ఆ భయాన్ని అణచగలిగే శక్తి మన పట్టుదలే. లక్షల రూపాయలు తగిలే లాటరీ టికెట్ కూడా కష్టపడి సంపాదించిన రూపాయితోనే కొనాలి. జీవితం హైవే, గెలుపు వన్ వే, అందులో షార్ట్ కట్స్కి నో వే. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఆవేశంతో ఆనందాన్ని, క్రోధంతో బంధాన్ని, అహంతో ఆరోగ్యాన్ని, గర్వంతో సర్వాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. మనస్సులో ఉన్నవారు ఉదయాన్నే పలకరిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. ఒంటరితనానికి ఓదార్పు లేదు. మనోవ్యాధితో బాధపడే వారికి మందు లేదు. అవకాశం ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగిన వారే ఉత్తములు. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోకుండా జీవితంలో గెలుపొందిన వారు ఏ ఒక్కరూ లేరు. ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబడడానికి వ్యక్తిత్వం ఉండాలి. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. ఒకరి జీవితానికి మనం ఆధారం కాకపోయినా పర్లేదు, కానీ అవరోధం కాకూడదు. పరిచయాలు అంతే. కొన్ని తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతుంటాయి, కొన్ని మనసు పొరల మధ్య మొగలి రేకుల్లా నిలిచిపోతాయి. అవే పరిమళించే పరిచయాలు. గొప్పతనం అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే రాదు. మనం చేసే పని, నడుచుకునే పద్ధతిని బట్టి దానంతట అదే వస్తుంది. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. ధైర్య సాహసాలు, ప్రతిభ ఇవి ప్రతి మానవుడి విజయ సాధనకు సోపానాలు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది. విశ్వాసం లేని బంధాలు నీరు లేని బావి లాంటివి, ఎప్పుడు ఎండిపోయే ఉంటాయి. విశ్వాసం లేని బంధాలకు ఈ విశ్వంలో చోటు లేదు. నీవు బుర్రలు బద్దలు కొట్టుకుని అవతలివాన్ని ఏమార్చి సంపాదించిన పైసాలో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చేమో, కానీ మానసిక ప్రశాంతతను మాత్రం ఏమిచ్చినా కొనలేం. ఒక చెట్టుకు కాసిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవటం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయటం మరియు అధిగమించటం. మనకు సాయం చేసిన వారిని దూషించటం, సాయాన్ని మరచి నిందించటం, ఇలా చేస్తే సాయం చేసిన వారు మౌనంగా ఉన్నా భగవంతుడు మౌనంగా మాత్రం ఉండడు. నీకు తెలియని స్త్రీల జోలికి, పరాయి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకు. వారు పురుషులను తీయటి మాటలతో జీవితాన్ని నాశనం చేస్తారు.